ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఇవాళ తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశ కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశ 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. లోక్సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్లో 5 సీట్లు ఉండగా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్లో 2 సీట్లు చొప్పున ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నికలు ముగియనున్నాయి.